ఇప్పుడారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వారము మట్టల ఆదివారం మనం జరిగించుకుంటున్నాం. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. ఈ సందర్భముగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అయ్యా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడండి. నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవపరచమని, ఈ స్థలమును సమయమును మీ స్వాధీనములో ఉంచుకోమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, ఇక్కడ యేసు ప్రభు యెరూషలేమునకు సమీపించినప్పుడు జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు కూడా చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరును చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాడితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పంపునని వారితో చెప్పాడు. ఇప్పుడు అలా గమనించినట్లయితే యేసు ప్రభు ఆఖరి ఘట్టానికి వస్తూ ఉన్నాడు. దాదాపు 3.5 సంవత్సరాలు మరి ఆయన సేవా పరిచర్య జీవితంలో ఇది ఆఖరి ఘట్టము. ఆయన శిలువ ఘట్టమునకు సమీపిస్తున్నప్పుడు ఆయన యెరూషలేమునకు సమీపించాడు. ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన ఇద్దరి శిష్యులతో మాట చెప్తున్నాడు. ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్ల మీకు కనపడుతుందని జ్ఞాపకం చేశాడు. పిల్లరా, ఇక్కడ కట్టబడి ఉన్న గాడిదను మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఈ గాడిద కట్టబడింది అని మనం గమనించినట్లయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము గాడిద పిల్లను పుట్టగానే ఏమి చేయాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 11వ వచనములో మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని చెబుతూ ఉన్నాడు. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానికిచ్చిన తరువాత ప్రతి తొలుచూలు పిల్ల నీకు కలుగు పశువుల సంతతిలోను ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. వానిలో మగ సంతానము యెహోవాదగును. కనుక దేవుడైన యెహోవా తాను మన పితరులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ కానాను దేశంలోనికి నువ్వు చేరినప్పుడు మీరు చేయవలసిన పనిని దేవుడు మోషేకి జ్ఞాపకం చేశాడు. ఏమిటా పని అంటే ప్రతి తొలుచూలు పిల్లను
నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. అనగా ప్రథమ ఫలము దేవునిది. అది పశువుల్లో కావచ్చు, పక్షుల్లో కావచ్చు, పండ్లలో కావచ్చు, ప్రతిదీ ప్రథమ ఫలము దేవునికి సమర్పించాలి. ప్రతి తొలిపిల్ల ప్రభువుకు సమర్పించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. వానిలో మగ సంతానము యెహోవాకు ప్రతిష్ఠించాలి. అయితే అంటూ ఓ మాట జ్ఞాపకం చేశాడు 13వ వచనములో, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. కానీ గాడిద పిల్లకు వచ్చేసరికి దేవుడు చెబుతున్న ప్రత్యేకమైన మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రతి తొలుచూలు గాడిద పిల్లను వెలచ్చి దాన్ని విడిపించాలి, లేకపోతే దాని మెడ విరగదీసి చంపేయాలి. ఇది దానికి ఉన్న నియమము. అంటే గాడిద పిల్ల పుట్టగానేది బ్రతకడానికి అర్హత లేనట్లుగా మనం చూస్తున్నాం. గాడిద బ్రతకడానికి అర్హత లేదు. అది పుట్టగానే దాని మెడ విరగదీసి చంపేయాలి. ఇది దేవుడు మోషేకు తెలియపరిచిన ధర్మశాస్త్ర నిబంధనలు. అయితే ఆ గాడిద పిల్ల బ్రతకాలి, అది బ్రతికి ఉండాలి అంటే చేయవలసిన నియమం చెప్పాడు. దానికి మారుగా ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి వేలిచ్చి దాన్ని విడిపించాలి, లేదా ఆ గొర్రె పిల్ల మెడ విరగదీసి గాడిద పిల్లను బ్రతకనివ్వాలి. పిల్లరా, గమనించినట్లయితే ఎందుకు గాడిదను గురించి ఇంత కఠినమైన నిర్ణయము దేవుడు తీసుకున్నాడు? పిల్లరా, గాడిదను మనం చూసుకున్నట్లయితే దాని స్వభావము, దాని యొక్క నివాసము, దాని యొక్క స్థితిగతులు వేరుగా ఉన్నాయి. యోబు రాసిన గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చేవాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు? ఒక ప్రశ్న మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. చాలా విచిత్రంగా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు? అడవి గాడిద కట్లు విప్పువాడు ఎవడు? ఎవడైనా ఉన్నాడా అంటూ, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దాని నివాసముగాను నియమించి తిని. అది అరణ్యములో ఉండడానికి దేవుడు నియమించాడు. జనుల మధ్య, మనుష్యుల మధ్య ఉండడానికి దానికి అర్హత లేదు. కారణం ఏమిటంటే పట్టణపు కోలాహలములను అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు అని జ్ఞాపకం చేస్తుంది. చాలా విషయాలు గాడిదని గురించి జ్ఞాపకం చేస్తున్నాయి. అది మాట వినదు, తోలువాని మాట వినదు. పట్టణంలో ఉన్న వారి యొక్క కోలాహలమునది పట్టించుకోదు. మాట వినని స్వభావము, లోబడని స్వభావము. అందుకే గాడిదలు ఎవరూ పెంచడానికి ఇష్టపడడు. పూర్వం రోజుల్లో గాడిదతో ఏర్పాటు చేయబడిన ఈ బండ్లు కూడా ఎవరు ఎక్కేవారు కాదు. గాడిద స్వభావము, గాడిద మనస్సు, గాడిద హృదయము అది ఎవరికి లోబడదు, అది ఎవరి మాట వినదు. ఎవరి గాడిద అంటే గాడిద మనకు సాదృశ్యముగా ఉన్నది. మాట వినే గాడిదలో మనం లోబడము, దేవుని మాట వినము. పిల్లల, దేవుని మాటే వినుంటే మన జీవితాలు వేరేగా ఉండేవి.
మన బ్రతుకులు వేరేగా ఉండే, మనము దేవుని మాట వినము. మన పితరులో సాతాను మాట విన్నారు, సర్పము మాట విన్నారు, అన్యుల మాట విన్నారు. దేవుని మాటను వినలేని వారముగా ఉన్నాము. ఆయన మాటలో మనకు ఆశీర్వాదమునిచ్చేవి, ఆయన మాటలు మనకు దీవెననిచ్చేవి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానైన సొలొమోను. దేవుని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను నీకు నా ఉపదేశం విన్నట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరముగా మారిపోతాయి. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. మీరు నా మాట వినట్లేదు. ద్వితీయోపదేశ కాండములో అంటున్నాడు, మీరు నా మాట వింటే మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మాట వినని స్వభావం మనలో ఉంది. అందుకోసమే మన చిన్నప్పుడు తల్లిదండ్రులు కానీ మన శ్రేయోభిలాషులు కానీ కొన్ని మాటలతో మనల్ని పిలుస్తూ సంబోధిస్తూ ఉండేవారు. ఎక్కడరా గాడిదలాగా తిరిగి వచ్చావని, గాడిదలాగా పడుకున్నావని. కనుక ఈ గాడిద మానవునికి సాదృశ్యముగా ఉంది, మాట వినని వారికి సాదృశ్యంగా ఉన్నది. ఆ గాడిదలు ఎవరంటే నీవు నేనే. ఈ గాడిద మరి దేవుని మాట వినట్లేదు, దేవునికి లోబడటలేదు. బడికి వెళ్ళని గాడిదలు, గుడికి రాని గాడిదలు, దేవుని మాట వినన గాడిదలు. ఈ గాడిద మాంసం తినకూడదు. ఈ గాడిదని చాలామంది పెంచరు. అలాంటి గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు నా ఎదుట ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి, ఒక కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది. ఇది కట్టబడి ఉన్నదంటే అర్థం ఏమిటంటే దాని కొరకు ఏ గొర్రెపిల్ల వెల ఇచ్చి విడిపించని గాడిదగా ఉన్నది. ఈ గాడిద పిల్లను విడిపించాలి అంటే, ఈ మానవుడిని విడిపించాలంటే ఒక గొర్రెపిల్ల కావాలి. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు. యేసు ప్రభును మొట్టమొదటిసారి బాప్తిసం ఇచ్చి యోహాను చూసినప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభు ఈ గాడిద కోసము బలి అవ్వడానికి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన కనుక ఆ స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. గాడిదలుగా ఉన్న మనలకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన దత్తపుత్రులుగా ఉండడానికి, మన విమోచించడానికి, విడిపించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూమి మీదకు పంపించాడు. లూకాసు వార్తలు అంటున్నాడు 19వ అధ్యాయం 10వ వచనములో యేసు ప్రభువుని గురించి చక్కని మాట ఏం రాయబడిందంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒక వాహనము కావలసి వచ్చింది. ఆయన పిలిస్తే
పులులు, సింహాలు, ఏనుగులు రాగలవు కానీ ఎందుకో పనికిరాని గాడిదను ఆయన వాహనముగా చేసుకున్నాడు. ఎందుకంటే గాడిద కట్టబడి ఉన్నది. ఏమిటంటే కులము అనే కట్టు, మతము అనే కట్లు, ప్రాంతమని, వర్గమని. మనుషుల్లో ఈరోజు వర్గభేదము, కులభేదము, జాతి భేదము, అనేక భేదాలతో దేవుని సన్నిధికి రాకుండా కట్లు కట్టుకొని ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఆ కట్లు విప్పి తీసుకురమ్మంటున్నాడు. లాజరు చనిపోయిన తర్వాత ప్రభు వచ్చి లాజరు తిరిగి రమ్మనగానే చనిపోయిన లాజరులోనికి జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది, శరీరం వచ్చింది. ఆయన లేచి నడిచి వచ్చాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన కట్లను విప్పుడి. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మన కట్లు విప్పడానికి వచ్చాడు. ఆయన మనం బాగు చేయడానికి వచ్చాడు. ఈరోజు 40 దినాలు చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మేలులు, ఉపకారాలు జరుగుతాయి. అందులో ఒకటేమిటంటే యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనములో చూసుకున్నట్లయితే, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులను తీటియు, బాధింపబడు వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరేమన్నప్పటికీ ఈ 40 రోజులు శ్రమల దినాలుగా, మండల దినాలుగా, వ్రత దినాలుగా తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందులో దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఏమిటంటే దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయో. దేవుడు మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన రాబడిని దుర్మార్గుడు కట్టేశాడు. నీళ్లు రాకుండా, ఆశీర్వాదాలు రాకుండా, దీవెనలు రాకుండా కట్టబడి ఉన్న వారిని ఉపవాస ప్రార్థన ద్వారా దుర్మార్గుడు కట్టిన కట్టులను దేవుడు విప్పుతానని వాగ్దానము చేస్తున్నాడు. కనుక ఈ కట్టబడి ఉన్న గాడిదను విప్పు తీసుకుని రమ్మన్నాడు. ఎవరైనా అడుగుతారు, ఎందుకు దాని కట్లు విప్పుతున్నారు, అది ఇంకా వెలిచ్చి విడిపించలేదు అని ఎవరైనా అడిగినట్లయితే మీరు చెప్పవలసిన సమాధానం ఏమిటంటే అది ప్రభువుకు కావలెను. ఎప్పుడైతే ఈ మాట మీరు చెబుతారో వారు దాన్ని తోలుదురు అని జ్ఞాపకం చేశారు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇది వాగ్దానం, ఇది ప్రవచనం. ఈ ప్రవచనాలను నెరవేర్చడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రవచనాలు నెరవేరే దినాలు మనం చూస్తూ ఉన్నాము. అందుకే జకర్యా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఓ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసు ప్రభు రాకముందే ఈ ప్రవచనాన్ని దేవుడు జకర్యా ద్వారా తెలియపరిచాడు. ఓ సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, షారోను నివాసులారా, విజయవాడ నివాసులారా, ఆంధ్ర తెలంగాణ నివాసులారా, భారతదేశంలో ఉన్నవారా, సమస్త జనులారా మీరు బహుగా సంతోషించండి. కాలము సంపూర్ణమైంది. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన గాడిదను వాహనముగా చేసుకొని మీ మధ్యకు ఆయన ఎలా రాబోతున్నాడంటే నీతిపరుడుగా రాబోతున్నాడు. రక్షణ గలవాడిగా, దీనుడుగా ఆయన మీ వద్దకు వచ్చుచూ ఉన్నాడు. కనుక మీరు బహుగా సంతోషించండి, ఆనందించండి అని జ్ఞాపకం చేశారు. ఆ విధంగా ఎప్పుడైతే
ఆ గాడిద యేసు ప్రభు దగ్గర తీసుకురాబడిందో ఆ గాడిద మీద బట్టలు వేశారు. సహజంగా గాడిద మీద ఎప్పుడు మురికి బట్టలు వేస్తారు. ఆ గాడిద మీద మురికి బట్టలు కాదు, కానీ వారు వాడే శ్రేష్టమైన బట్టలు గాడిద మీద వేయబడ్డాయి. ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నాడు. గొప్ప ఘనత గాడిదకు వచ్చింది. ఈరోజు సేవకులైన మాకు చాలామంది గౌరవిస్తారు, ప్రేమిస్తారు, శ్రేష్టమైన పదార్థాల్లో పాలుభాగస్తులుగా చేస్తారు. కారణం ఏమిటంటే ఈ గాడిద మీద ప్రభు ఉన్నాడు కనుక, ఈ గాడిదలు ప్రభువును మోస్తున్నాయి కనుక ఆ ఘనత, గౌరవము దేవుని సేవ చేసేవారికి, నమ్మకంగా ఆయన పని చేసేవారికి ఈ ఘనత దేవుడిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడో మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచున్న వారు వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారు. ఎప్పుడైతే ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నారో వారు ముందు వెనక నడుస్తూ వారు కేకలు వేశారట, దావీదు కుమారునికే జయం. మా నాన్నగారి మాటలు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. యేసు ప్రభు దావీదు కుమారుడు, కన్యకుమారుడు, మనుష్య కుమారుడు, వడ్లవాని కుమారుడు, పెండ్లి కుమారుడు, రాజకుమారుడు, ఇలా చాలా కుమారులు. దావీదు కుమారునికే జయమని కేకలు వేశారు. ఈ కేకలు ఎప్పుడైతే యెరూషలేము వారు విన్నారో పట్టణంలో ఉన్న వారందరూ ఈయన ఎవరో అని కలవరపడిరి. ఈయన ఎవరో అని కలవరపడిరి. ఈరోజు యేసు ప్రభువుని గురించి మనం కేకలు వేయాలి. ఆ దావీదు కుమారుని గురించి ప్రకటించాలి. అనేకులు మనం తెలియపరచవలసిన వారమై ఉన్నాం. పిల్లరా గమనించండి, యేసు ప్రభువును ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా, గణపరిచే వారంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించు. ఎప్పుడైతే వీరు ఖర్జూరపు మట్టలను, ఆ ఈత మట్టలను వారు పట్టుకొని కేకలు వేస్తూ ఉన్నారో అక్కడ ఉన్న పరిసయ్యులు అంటున్నారు, దావీదు కుమారుడా నీ శిష్యులను గద్దించమని వారికి చెప్పినట్లుగా చూస్తున్నా. తర్వాత చదవండమ్మా. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయనని వారితో చెప్పుచున్నాను నేను. పిల్లరా, ఒకవేళ మనం కేకలు వేయకపోతే ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. ఈరోజు నిజంగా అదే జరుగుతుంది. టీవీలోను, రేడియోలోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ప్రాణము లేని ఈ రాళ్ళు, ఈ మెటల్ ద్వారా దేవుని సువార్త అనేకులకు వినిపించబడుతుంది. దేవుడు ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. దేవుని కొరకు మనం కేకలు వేయాలి. దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఆయన సువార్తను ప్రకటించాలి. అందుకోసమే ఈ టీవీ పరిచర్య, ఇది భారమైన, కష్టమైన ఈ పరిచర్యను కొనసాగించడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనం ఊరుకుంటే రాళ్ళు లేసి కేకలు వేస్తాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక పులారా 2000 సంవత్సరాల నుంచి ఈ మట్టల ఆదివారమును మనము జరిగిస్తూ ఉన్నాము. ఆ మట్టలు మనం తీసుకువెళుతూ ఉంటే చాలామంది పిల్లలు, పెద్దలు దావీదు కుమారునికే జయము, ప్రభు పేరట వచ్చువారు స్తుతించబడును మాటలను, కేకలను మనం వింటూ ఉన్నాము.
ఇది దేవునికి మహిమ కనుక ఇది మొదటి రాకడ యేసు ప్రభువును గూర్చి. ఈ మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఈ గాడిద కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చి ఆ గాడిదనే వాహనముగా చేసుకొని ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇది ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనము యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడినట్లుగా చూస్తున్నాం. అందుకే 21:5 అంటున్నాడు, ఇదిగో నీ రాజు. నేను ఎవరు రాజు అండి? ఎవరు నమ్ముకుంటే వారు రాజు. నీ రాజు సాత్వికుడనై గాడిదను భారవాహిక పశువునైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడనే మాటను మనము చూచుచూ ఉన్నాము. ఆ విధంగా ప్రభు ఈ లోకానికి వచ్చి గాడిద లాంటి మనుషుల కోసం తన ప్రాణం ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. కనుక ఇక మనం గాడిదలం కాదు. మనం చూసిన వారు ఏమని పిలుస్తున్నారంటే సేవకులమని, పరిశుద్ధులని, దేవుని పిల్లలని, ఆయన సంఘమని, సమాజమని పిలుస్తున్నారు. అటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. ఇదిగో 2000 సంవత్సరాల క్రితమే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన రావడానికి ఒక వాహనము కావలసి వచ్చింది. గాడిదను ఆయన వాహనముగా చేసుకున్నాడు. గాడిదను ఎందుకు వాహనంగా చేసుకున్నాడంటే గాడిదను వెలిచ్చి విడిపించాలి, లేక దాని మెడ విరగదీయాలి. మేము ఎప్పుడో చనిపోవలసిన వారము నాయన, బ్రతకడానికి యోగ్యత అర్హత లేని వారం అయినప్పటికీ మా కోసం నువ్వు ప్రాణం పెట్టి మమ్మల్ని బ్రతికింపనిచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము నాయన. నీకు వందనాలు. ఆ మాటలను మేము కేకలు వేసి చెప్పాలని వాక్యము ద్వారా ప్రకటించబడుతుంది. పిల్లారా, ఒకవేళ మేము కేకలు వేయకపోతే ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయని నువ్వు తెలియపరిచిన మాటను జ్ఞాపకం చేసుకొని ఈ టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా అయా ఈ వార్తలను ప్రకటిస్తూ ఉండగా అనేకులు వినడానికి సహాయం దయచేయండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అటువంటి విశ్వాసము ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు కలిగించమని, మట్టల ఆదివారం యొక్క దీవెనలు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. అందరికీ వందనాలు.